వెరికోస్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతున్నారా? వీటిని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వెరికోస్ వెయిన్స్ సమస్యలకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి డాక్టర్ వినోదిత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి దీని గురించి విషయాలు తెలుసుకుందాం. వారితో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వెరికోస్ వెయిన్స్ అసలు దీనికి రావడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి, అంటే దీని కాజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకునే ముందర నార్మల్గా మన బాడీలో అసలు ఈ రక్త కణాలు అంటే ఏంటి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి బాడీలో ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మంచి రక్తం, చెడు రక్తం అనేవి ఉంటాయన్నమాట. మన గుండె ద్వారా మంచి రక్తాన్ని ప్రతి ఒక్క ఆర్గన్కి సరఫరా చేస్తూ ఉంటుంది గుండె. అలానే మనకి వేరే పార్ట్స్లో ఉన్న చెడు రక్తం అనేది అక్కడ నుంచి వేరే పార్ట్స్ దగ్గర నుంచి గుండెకి వచ్చి అక్కడ మళ్ళీ క్లీనప్ అయ్యి మళ్ళీ వేరే పార్ట్స్కి వెళ్తుంది అనమాట. ఇలా మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. ఈ మంచి రక్తాన్ని సరఫరా చేసే ఒక రక్త కణాన్ని ఆర్టరీస్ అంటాము. అదే చెడు రక్తం ఉన్న కణాన్ని వెయిన్స్ అని అంటాం అనమాట. ఈ వెయిన్స్ అనేవి మనకి నార్మల్గా బాడీలో బ్లూ కలర్లో ఏవైతే ఉంటాయో అవన్నీ వెయిన్స్. చెడు రక్తాన్ని మనకి హార్ట్కి సప్లై చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ వెయిన్స్ అనేవి ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద బాడీకి ఉంటాయి. అలానే మనకి కాళ్ళల్లో కూడా వెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ వెయిన్స్ ప్రాపర్గా ఉంటే, ఇప్పుడు మనం నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నార్మల్గా ఉంటే అవి నార్మల్గానే ఉంటాయి. అలా కాకుండా ఒకవేళ కానీ మనము ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్ కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ డిఫరెంట్ కాజెస్ వల్ల అవి ఉబ్బడం జరుగుతాయి. అండ్ ఈ ఉబ్బి వాటి ఆ వాల్స్ని ఎలాస్టిసిటీ కోల్పోతాయి అన్నమాట. ఈ ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల అవి ఉబ్బి కొంచెం ట్విస్ట్ అయినట్టు అనిపిస్తాయి. వీటిల్నే మనము వెరికోస్ వెయిన్స్ అని అంటాం అన్నమాట. యూజువల్గా ఇవి కాళ్ళల్లోనే కనిపిస్తాయి. అండ్ ఇలా మనకి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ వెయిన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడా జరుగుతుంది. ఆ ఒక్కొక్క పార్ట్కి వేరే టర్మినాలజీస్ అనేవి యూజ్ చేస్తాము. ఓకే మేడం, అయితే ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఇంతకుముందు ఎక్కువ మందిలో వచ్చేది కాదు, బట్ ఇప్పుడు చాలా మందిలో రిపీట్ అవుతుంది. ఎందుకు అనుకోవచ్చు ఇలా? మెయిన్గా కాజెస్ చూసుకున్నట్లయితే ఇంక్రీస్డ్ పర్సంటేజ్ ఆఫ్ స్మోకింగ్ అనమాట. ఇంతకు ముందర మేల్ డామినెంట్గా ఓన్లీ ఫ్యూ మేల్స్ అనేవాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు. బట్ మనము ఫీమేల్స్ అండ్ మేల్స్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఫీమేల్స్లో మోర్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్కి మనకి వెరికోస్ వెయిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కాజెస్ ఏంటి అంటే ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ అవర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్కి కానీ లాంగ్ స్టాండింగ్ వాళ్ళు చాలా గంటలు అలానే నుంచోవడం వల్ల, లేదు అని అంటే అదే పనిగా కూర్చోవడం వల్ల, సిట్టింగ్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్క్రీనింగ్ టైం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు కూర్చునే ఎక్కువగా పని చేయటము. ఇది వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ థింగ్ వచ్చేసి ఒబెసిటీ అన్నమాట. ఒబెసిటీ వల్ల మనం ఎక్కువగా కూర్చున్నా కానీ నుంచున్నా కానీ ఏమవుతుందంటే బ్లడ్ వెసల్స్ ఏమవుతాయి, వాటి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల, అండ్ ఆల్సో టైట్ క్లోదింగ్ వేసుకోవడం వల్ల, బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ప్రెషర్ అనేది వెయిన్స్లో ఎక్కువైపోయి ఉబ్బిపోతాయి అన్నమాట. దానివల్ల వెరికోస్ వెయిన్స్ అనేవి చూస్తాము. ఇలానే కాకుండా స్మోకింగ్ చేయడం కానీ అండ్ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, అంటే ఇప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తే మనలో వెరికోస్ వెయిన్స్ ఉందనుకోవచ్చు? టాకింగ్ అబౌట్ ద సిమ్టమ్స్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కాళ్ళల్లో హెవీనెస్ అనిపించడం అనమాట. ఎక్కువగా కొంచెం దూరం కూడా నడిచిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే నొప్పి స్టార్ట్ అయిపోతుంది. యూజువల్గా మనం నార్మల్గా కొంత డిస్టెన్స్ వరకు నడిచినా కూడా కాళ్ళల్లో నొప్పులు రాకూడదు ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ యాక్టివ్ లైఫ్ స్టైల్. అదర్వైజ్ ఏంటంటే కొంచెం దూరం వెళ్ళంగానే కాళ్ళు ఏదో హెవీగా అనిపించేసేయడం, నొప్పి రావటం. అండ్ దాని తర్వాత మనకి కాళ్ళలో ఒక బ్లూ కలర్, పర్పుల్ బ్లూ కలర్లో మనకి వెయిన్స్ అనేవి పైకి తేలినట్టు కనిపిస్తాయి అన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే ఇచ్చింగ్ ఉండటం కానీ, లేదంటే ఉబ్బినట్టు అనిపించడం, పెయిన్ ఉండటము, ఇవి చూస్తూ ఉంటాము. అండ్ మెయిన్గా ఈ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందర అసలు వెరికోస్ వెయిన్స్కి ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క గ్రేడ్కి ఏమేమి సిమ్టమ్ కనిపిస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం. ఎస్. ఈ స్టేజెస్లో మనకి ఏంటంటే C0 నుంచి C6 వరకు స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఈ స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే మెడికల్ ఇంటర్వెన్షన్ తోటి తగ్గిపోతుంది.
అదే ఫైనల్ స్టేజెస్కి వచ్చేసరికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ C0, C1, C2, C3 ఇవన్నీ ఈ స్టేజెస్లో మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ C0లో ఏంటంటే మనకి ప్రామినెంట్గా సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపించవు. జస్ట్ థింగ్ ఏంటంటే స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాము, అంటే కాళ్ళల్లో ఇట్లా స్పైడర్ వెబ్ లాగా వెయిన్స్ అనేవి పైన తేలినట్టు కనిపిస్తాయి అన్నమాట. సో అది జస్ట్ సూపర్ఫిషియల్గా ఉంటాయి, అంత ఎక్కువగా ఎలాస్టిసిటీ అవ్వదు, అండ్ దానివల్ల ఎటువంటి ఇది కూడా రాదన్నమాట. అండ్ దెన్ C1లో వచ్చేసి మనకి కొద్దిగా స్వలన్ అయినట్టు ఉంటుంది, కానీ దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అండ్ ఇట్ కెన్ బి రివర్సిబుల్ ఆల్సో. అండ్ C2, C3లో ఏంటంటే వాపు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ వాపు ఏంటంటే లాంగ్ టర్మ్ స్టాండింగ్ కానీ లాంగ్ టర్మ్ సిట్టింగ్ కానీ ఉండటం, ఇందాక చెప్పుకున్న కాజెస్ వల్ల మనకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకో కాజ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకేంటంటే డ్యూ టు బేరింగ్ దానివల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ బేరింగ్, మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ బాడీలో ఉన్నట్లయితే దానివల్ల మనకి రక్త కణాలలో ఏదైతే వాల్స్ ఉంటాయో అవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఇది వాపులు రావటం ఆ వెయిన్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో C3 వరకు మనకి రివర్సిబుల్ అన్నమాట, మెడికల్ ఇంటర్వెన్షన్ తోటి తగ్గుతుంది. అదే C4కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి చాలా మందిలో చూస్తూ ఉంటాము పాదాల దగ్గర, యాంకిల్ దగ్గర అంటే మడిమల దగ్గర వాపు రావటం, అక్కడంతా బ్లాక్గా అయిపోవటము, అండ్ అది ఎక్కువగా మనకి ఇచ్చింగ్ ఎక్కువగా ఉండటము. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం చాలా ఎక్కువ కేసెస్లో వెరికోస్ వెయిన్స్లో. బికాస్ లాంగ్ టర్మ్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే ఉంచుకోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయిపోయి అక్కడంతా బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో ఇది C4లో చూస్తూ ఉంటాము. అండ్ C5, C6లో ఏంటంటే దాన్ని అలానే వదిలేస్తే అక్కడ పుండు ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఒక చిన్న పుండులాగా ఫామ్ అయ్యి అది హీల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది ఒకవేళ తీసుకుంటే జాగ్రత్తలు. లేదు అని అంటే ఆ పుండు ఫామ్ అయ్యి అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చేసి కాలు కట్ చేసేంత స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా మీరు నెగ్లెక్ట్ చేసి అట్లానే ఉంచినట్లయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి కూడా దారితీస్తుంది. అంటే బ్లడ్ లోపల మనకి క్లాట్స్ ఫామ్ అయిపోయి ఆ క్లాట్స్ వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ వాపులు కానీ ఇలా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ కాళ్ళ నొప్పులు కాళ్ళ వాపులు వచ్చాయంటే వెరికోస్ వెయిన్స్ వస్తున్నట్టే అనుకోవచ్చా? నో, యూజువల్గా కాళ్ళ వాపులు కాళ్ళ నొప్పులు డిఫరెంట్ డిసీజెస్కి కూడా సిమ్టమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుందాము, అంటే ఆర్థరైటిస్ వల్ల కూడా మనకి మోకాళ్ళల్లో వాపులు రావటం కానీ లేదంటే కాళ్ళ కింద మడిమల దగ్గర అంటే యాంకిల్ దగ్గర కూడా వాపులు రావటం కానీ చూస్తాము. అండ్ దానివల్ల ఎక్కువగా మనకి కాల్షియం లెవెల్స్ కానీ తక్కువ ఉన్నట్లయితే, విటమిన్ D తక్కువ ఉన్నట్లయితే పెయిన్స్ ఈ వాపులు ఎక్కువగా చూస్తుంటాం. యూజువల్గా ఏజ్డ్ పర్సన్స్లో ఏంటంటే ఈ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ డెఫిషియన్సీలో ఉంటాయి, దానివల్ల పెయిన్స్ వస్తాయి. సో ఈ పెయిన్ డిఫరెంట్ అన్నమాట. ఈ నార్మల్గా వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పెయిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అని అంటే యూజువల్గా ఈ వెయిన్స్ వల్ల వచ్చే పెయిన్స్ ఎలా ఉంటాయంటే మనకి కాఫ్ మసిల్ అంటే మనకి పిక్క దగ్గర ఎక్కువగా నొప్పి వస్తుంది. ఎందుకు అని అంటే అక్కడ వెయిన్స్ ఏమైపోతాయంటే ఇప్పుడు రోజంతా నుంచొని పనిచేస్తూ ఉంటాము, కరెక్ట్గా పడుకునే సమయానికి ఆ బ్లడ్ అనేది అక్కడ క్లాగ్ అయిపోయి ఉంటుంది అనమాట. దానివల్ల క్రాంప్స్ ఎక్కువగా రావటము అండ్ అక్కడ పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అదే మనము ఆర్థరైటిస్ పెయిన్ తీసుకున్నట్లయితే బోన్ పెయిన్ లాగా మనకి ఎక్కువగా నడవటానికి ఇబ్బంది, స్టిఫ్నెస్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిందంటే దీనివల్ల ఇంకా అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయా? ఎస్, సో ఇప్పుడు మనము C6 కాంప్లికేషన్ చూసుకున్నాం, అంటే పుండు ఫామ్ అవ్వటం, అది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. అలా కాకుండా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తే అక్కడ పురుగులు ఫామ్ అయిపోయి అండ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్పాను ఇందాక, అంటే లోపల ఆ వెయిన్స్ లోపల క్లాట్ అనేది ఫామ్ అయిపోతుంది. యూజువల్గా ఈ వెరికోస్ వెయిన్స్లో ఏంటంటే ఈ వాల్స్ అనేవి ఎలాస్టిసిటీ లూజ్ అయిపోతాయి. అంటే నార్మల్గా ఇప్పుడు ఒక వెయిన్ అనేది ఈ సైజులో ఉంది అని అనుకుంటే వెరికోస్ వెయిన్లో సైజ్ అనేది ఇంత అవుతుంది అనమాట.
సో ఈ ఎలాస్టిసిటీ లూజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ట్విస్టింగ్ చూస్తూ ఉంటాం ఆ వెయిన్స్లో. ఆ ట్విస్టింగ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ అనేది క్లాగ్ అయిపోయి అది పైకి హార్ట్ వరకు తన్నాలి, బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ పైకి రావాలి. అలా రాకుండా అక్కడే క్లాగ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఈ సిమ్టమ్స్ వల్ల మనము డీప్ వెయిన్ థ్రాంబోసిస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఏంటంటే అక్కడే బ్లడ్ క్లాగ్ అవ్వడం వల్ల క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లాట్స్ ఏంటంటే ఒక్కవేళ కానీ ఆ క్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ పైకి వచ్చింది అని అనుకోండి, లంగ్స్లోకి వెళ్ళిపోవచ్చు, దానివల్ల పల్మనరీ ఎంబాలిజం అవ్వచ్చు, హార్ట్లోకి వెళ్ళొచ్చు, హార్ట్లోకి వెళ్ళంగానే స్ట్రోక్ రావచ్చు. ఇట్లాంటి కాంప్లికేషన్స్ చూస్తాము. ఓకే మేడం, మరి వీటిని గుర్తించడానికి మేజర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి? సో మెయిన్గా మనకి కలర్ డాప్లర్ టెస్ట్ అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంది, దాని ద్వారా మనకు తెలిసిపోతుంది. అండ్ యూజువల్గా సూపర్ఫిషియల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే మనకి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చు. సో ఈ టెస్ట్స్ వల్ల మనకి ఏ గ్రేడ్లో ఉందనేది అర్థమవుతుంది. ఓకే మేడం, అలాగే ఫ్యామిలీ జీన్స్ ద్వారా అంటే ఫ్యామిలీలో ఒకరికి ముందు ఉన్నా కానీ వాళ్ళ త్రో పిల్లలకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా ఇది? ష్యూర్, హెరిడిటరీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్లో కానీ లేదంటే వాళ్ళ ఫాదర్స్లో కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంది అని అంటే వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ దాన్ని రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు విత్ దేర్ లైఫ్ స్టైల్ చేంజెస్. మెయిన్గా మనకేంటంటే ఒబెసిటీ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. వన్స్ వెయిట్ లాస్ అయ్యారు అని అనుకుంటే దెన్ ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వెయిన్స్ వాపులు రావటం కానీ, అండ్ నాట్ ఓన్లీ దిస్ టైట్ క్లోదింగ్ అనమాట. ఒకవేళ టైట్గా క్లోతింగ్ వేసుకోవడం, అండర్ వేస్ట్ దగ్గర నుంచి కింద వరకు అంటే నడుం దగ్గర నుంచి కింద వరకు టైట్గా ఏమన్నా క్లోతింగ్ కానీ వేసుకున్నట్లయితే మనకి ఈ వెరికోస్ వెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీ ఆక్యుపేషన్ లాంగ్ స్టాండింగ్ లైక్ టీచర్ జాబ్ కానీ లేదంటే ట్రాఫిక్ పోలీస్ ఇట్లాంటి జాబ్స్ ఉన్నట్లయితే వీళ్ళల్లో ఏంటంటే తొందరగా వస్తుంది. సో హౌ కెన్ వి ప్రివెంట్ దిస్ అని చూసుకున్నట్లయితే మెయిన్గా మనము స్టాండింగ్ అనేది మనం ఇగ్నోర్ చేయలేము. కానీ వన్స్ మీ ఈ లాంగ్ స్టాండింగ్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. లైక్ ఒకసారి రాగానే ఒక ఎలివేటెడ్ లెవెల్లో మనం కాళ్ళు అనేవి పెట్టుకోవాలన్నమాట. సో నార్మల్గా కాళ్ళు మనం కూర్చున్నప్పుడు ఇలా నార్మల్గా పెట్టుకుంటాము, అలా కాకుండా ఈ కేసెస్లో ఏంటంటే కాళ్ళు ఎలివేటెడ్ లెవెల్, కాళ్ళు పైకి లేపుకొని కూర్చోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఫ్లో అనేది పైకి వస్తుంది అండ్ పెయిన్, క్లాగింగ్ ఆఫ్ ద బ్లడ్ ఇవన్నీ ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఈ ప్రికాషన్స్ కానీ తీసుకున్నట్లయితే మనకి కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్లా ఉన్నప్పుడే మనము మెడిసిన్స్ అనేవి వాడినట్లయితే ఏమవుతుందంటే ఈ ఎలాస్టిసిటీ ఏదైతే కోల్పోయిందో దాన్ని మళ్ళీ ప్రాపర్గా తెచ్చుకొని అండ్ ఆల్సో ఆ వాపులు ఏవైతే ఉన్నాయో ఆ వాపులు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ తగ్గిన తర్వాత కూడా మనము ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాలి. అంటే కాళ్ళు ఎత్తులో పెట్టుకోవడము, స్టాకింగ్స్ అంటే వెరికోస్ వెయిన్ స్టాకింగ్స్ ఉంటాయి, సాక్స్లు, అవి కూడా వేసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. ఇలా మనం లాంగ్ టర్మ్లో చేసినట్లయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనకి ఫర్దర్గా ఇంకా ఏమి కాలు తీసేయకుండా కూడా మనము కాలుని కాపాడుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు మీరు C1 నుంచి C4 వరకు నార్మల్ స్టేజ్ అని చెప్పారు కదా, మరి ఈ స్టేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది త్వరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో ఇందాకే నేను చెప్పాను, సో C0 నుంచి C3 వరకు ఏంటంటే రివర్సబుల్ స్టేజెస్ అన్నమాట ఇవి. సో మనకి వాపులు అండ్ కొద్దిగా స్వెల్లింగ్ అనేది ఉంటుంది. సో ఈ స్వెల్లింగ్ అండ్ వాపులు మనం వన్స్ ఆ వాల్స్ అనేవి నార్మల్ పొజిషన్కి వచ్చినట్లయితే దెన్ ఇది మనకి ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం మెడిసిన్స్ తోటి కవర్ చేయొచ్చు. అలా కాకుండా ఈ కాళ్ళలో C4లో ఏమవుతుందంటే బ్లాక్నెస్ అయిపోతుంది, కాళ్ళంతా మడిమ దగ్గర స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో ఇలాంటివి కూడా మనము నార్మలైజ్ చేయొచ్చు C4 వరకు. దాని తర్వాత అల్సర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. వై అల్సర్స్ ఫార్మేషన్ అని అంటే బ్లడ్ అనేది కిందకి సప్లై అవ్వట్లేదు, పైకి రావట్లేదు, అక్కడే ఉండిపోతుంది. సో దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల మనకి కాలు అనేది బ్లాక్ కలర్ అయిపోయి అక్కడ మనకి పుండు ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అల్సర్స్ అంటాము. అది స్టార్ట్ అయిన వెంటనే మనము ట్రీట్మెంట్ దానికి కూడా తీసుకోలేదు అని అంటే కాలు కట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే మేడం, మరి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో దీనిలో ఏంటంటే ఈ ఎలాస్టిసిటీ ఏదైతే కోల్పోయిందో ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేయాలి.
అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ అనేవి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్లు కాలు ఎలివేటెడ్లో పెట్టుకోవాలి. అలా ఒక్కొక్కళ్ళకి ఏ గ్రేడ్లో ఉన్నారు, ఆ గ్రేడ్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చూసి అలా వాళ్ళకి చెప్తామన్నమాట. ఇలా వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాక దెన్ ఈ ఎలాస్టిసిటీని నార్మలైజ్ చేసి అండ్ ఆ వాపు ఏదైతే వచ్చిందో వెయిన్స్లో దాన్ని కూడా నార్మలైజ్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే ఈ మెడికల్ ఇంటర్వెన్షన్ వల్ల ఫర్దర్గా వీళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు కాలు తీసేదాకా కాకుండా కొంచెం ఒక స్టేజ్లోనే చూపించారంటే సర్జరీ ఏమైనా చేస్తారంటే సర్జరీ ద్వారా ఇది క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సో సర్జరీ మెయిన్గా ఏంటంటే C4 తర్వాత నుంచి సర్జరీ అనేది చేస్తూ ఉంటారు. సో బికాస్ వాళ్ళకి ఆ థ్రాంబస్ ఫార్మేషన్ ఉన్నట్లయితే సర్జరీ ఇంటర్వెన్షన్ వాళ్ళకి చేస్తారనమాట. సో అక్కడి వరకు యూజువల్గా యాంపిటేట్ ఆ స్టేజ్ వరకు వెళ్ళింది అంటే ఆబ్వియస్లీ సర్జరీ ఈజ్ నీడెడ్. సో దానికి ముందరే మనం చూసుకుంటే గనక మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుంది. యా, సో మెడిసిన్స్ తోటి అయిపోయే దానికి మనము సర్జరీ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే చూపించుకుంటే మంచిది. ఓకే మేడం, దీనికి లేజర్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది? ఎస్, లేజర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు న్యూ థెరపీ ఏంటంటే గ్లూ థెరపీ అని ఒకటి ఉందన్నమాట. సో రెండిట్లో ఏంటంటే మనకి లేజర్ ద్వారా ఆ వాల్స్ అనేవి టైటన్ అప్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఆ వెయిన్స్ అనేవి నార్మలైజ్ అవుతాయి. అదే గ్లూ థెరపీలో కూడా సేమ్ థింగ్. గ్లూ అంటే ఏంటి, గమ్. సో అట్లాంటిది మనకి వాల్స్లో పెట్టి దాని ద్వారా మనకి వాల్స్ అనేవి థిక్కన్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి అవి నార్మలైజ్ అవుతాయి. కానీ ఇది పర్మనెంట్ క్యూరా అంటే సో కొంతమందికి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంతమందికి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అలా రివర్స్ రాకుండా కంప్లీట్ క్యూర్ అనేది హోమియో కేర్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇస్తాము. సో జన్యుపరంగా వచ్చే రోగాల్ని మనము మళ్ళీ నార్మలైజ్ చేసి ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి స్టేజెస్ వరకు వెళ్లకుండా ఇప్పుడు ఉన్న స్టేజ్ని ఫస్ట్ రివర్స్ బ్యాక్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఇస్తామన్నమాట. సో కాన్స్టిట్యూషనల్ జీన్ థెరపీ అని అంటాము. సో దాట్ ఈస్ అవైలబుల్ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఓకే మేడం, ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ సెకండ్ మీరు చెప్పినట్టు C4 స్టేజ్ వరకు కొంతమంది చూపించుకోరు. సో హెవీ అయ్యాక మేజర్ అయ్యాకనే వస్తారు. సో మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ సర్జరీ బెటర్ అంటారా, లేకపోతే మీరు చెప్పినట్టు లేజర్ ట్రీట్మెంట్ కానీ వేరే గ్లూ థెరపీ ఇవి బెటర్ అంటారా? ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? సో C4లో ఏంటంటే ఐ హ్యావ్ పేషెంట్స్ హూ హ్యావ్ C4 స్టేజ్ అనమాట. సో కాలంతా వాచిపోయి బ్లాక్ కలర్ అయిపోయి అక్కడ ఇచ్చింగ్ ఎక్కువ ఉండటము అండ్ దానివల్ల వాళ్ళకి ఏంటంటే డ్రైనెస్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. సో ఐ హ్యావ్ సీన్ C4 చేంజింగ్ టు నార్మల్. సో C5 C6లో కూడా మనకి ఆ పుండ్ అనేది దాన్ని తగ్గించవచ్చు. ఇంటెన్సిటీ లెవెల్ మళ్ళీ ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా కూడా తగ్గించవచ్చు ఫర్దర్గా ప్రికాషన్స్ తీసుకుంటేనే. అదర్వైజ్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే మేడం, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో అండి, ఇందిర గారు. హలో అండి. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. వాస్కులర్ మేడం, మీ హార్ట్ నుంచి హ్యాండ్ లెఫ్ట్ చేతుకు క్లాట్ అయింది బ్లడ్ది. మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇది హార్ట్ నుంచి మన చేతుకు రక్తం ప్రసారం అవుతుంది కదా, మెయిన్ నరంకు, పల్స్ నరంకు రక్త ప్రసారం అవుతుంది కదా. అవునండి. అయితే అది ఎంజోగ్రామ్ చేస్తే ఇక్కడ హార్ట్ దగ్గర రిపోర్ట్ ఇచ్చారు. హార్ట్ దగ్గర ఫ్లాట్ అయినట్టు ఇచ్చారు. ఇటు చేతికి వచ్చే నరంకు రక్తం ఫ్లాట్ అయిందని చెప్పారు వాళ్ళు. ఓకే ఓకే, ఎప్పుడు చేయించుకున్నారు మీరు? యశోదలో టెస్ట్ చేయించినాము. ఎప్పుడు చేయించుకున్నారండి మీరు? మేమా మొన్న 1 month అయిందా? 1 month అయింది. ఓకే, ఒకసారి మెడిసిన్ వాడుతున్నా, అయితే పల్స్ నడతలేదు ఇది. ఓకే అండి, ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ తీసుకొని బ్రాంచ్కి వచ్చినట్లయితే ఏంటంటే క్లియర్గా మీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చదివి దాని ద్వారా మీకు ఎటువంటి డిసీజ్ ఉందని చూసి దానికి ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి అనేది క్లియర్గా చెప్తాము. క్లాట్ అనేది ఉందని చెప్తున్నారు, అది అర్థమైంది, కానీ ఏ లెవెల్లో మీకు ఉంది అనేది తెలియాలి. సో దట్స్ వై ఒకసారి క్లినిక్ వచ్చి మాట్లాడితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే మేడం, అయితే ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ విషయానికి వస్తే ఏ ఏజ్ ఫ్యాక్టర్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది? మెయిన్గా ఏజ్ అనేది చూసుకున్నట్లయితే అబౌవ్ 45 అనేది ఇంతకు ముందర ఉన్న ఏజ్, ఇంతకు ముందర ఆ ఏజ్లో వచ్చేది. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 30
25 తర్వాత కూడా ఈ చేంజెస్ జరుగుతున్నాయి. వై? బికాస్ మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ వారికోస్ వెయిన్స్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని హార్మోన్స్ ఏం చేస్తాయంటే మనకి ఆ వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని ఎలాస్టిసిటీ అనేది కోల్పోయేలాగా చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వాల్ ఎలాస్టిసిటీ కోల్పోవడం అండ్ దానివల్ల వారికోస్ వెయిన్స్ రావడం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ వి సీ. అండ్ ఇది కాకుండా మెయిన్గా ఒబేస్ ఉండటం వల్ల ఈవెన్ ఆఫ్టర్ 25 కూడా ఈ వెరికోస్ వెయిన్స్ అనేది చూస్తాము. లాంగ్ టర్మ్ సిట్టింగ్ పొజిషన్, లాంగ్ టర్మ్ స్టాండింగ్ పొజిషన్ వల్ల బ్లడ్ అనేది అక్కడే క్లాగ్ అయి ఉండటం వల్ల కూడా ఇది వస్తుంది. ఓకే మేడం, మరి మెడిసిన్స్ యూస్ చేస్తే మనం తక్కువ స్టేజెస్లో తగ్గించుకోవచ్చు కదా. సో ఎన్ని డేస్ ఈ పీరియడ్ ఉంటుంది మెడిసిన్స్ యూస్ చేసే పీరియడ్? యా, సో ఎన్ని డేస్ అని మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారికోస్ వెయిన్స్ మనకి 2 to 3 months నుంచే మనకి ఉంది అని అనుకుంటే మనకి తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఒక 4-5 years 10 years నుంచి అది ఉంది, గ్రేడ్ అలానే ఉంది, మెయింటైన్ అవుతుంది అని అంటే దానికి కొద్దిగా టైం పీరియడ్ పడుతుంది, బట్ ఇట్ ఈస్ క్యూరబుల్. సో ఈ టైం పీరియడ్ మనకి ఏంటంటే కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేసి మెడిసిన్స్ వాడినట్లయితే ఈజీగా క్యూర్ అవుతుంది అండ్ దే వోంట్ బి ఎనీ కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో దీని తర్వాత మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అనేది కూడా అడుగుతారు. సో యూజువలీ ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి అని అంటే మనకి ఒబేస్ అవ్వకుండా అంటే లావ్ అవ్వకుండా మన బిఎంఐ నార్మల్ రేంజ్లో ఉండి దానికంటే ఎక్కువ ఉండకుండా ఉండటానికి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మన ప్లేట్లో బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలన్నమాట. ఎంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి, మీ హైట్కి మీ వెయిట్కి ఎంత అనేది కన్జ్యూమ్ చేయాలనేది క్లియర్గా చెప్తాము. సో అది మీరు కరెక్ట్గా తీసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఫర్దర్గా కాంప్లికేషన్స్ లేకుండా వెయిట్ గెయిన్ లేకుండా మనం నార్మలైజ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శివకుమార్ గారు. హలో అండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. శివకుమార్ గారు కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడరా? మీ వాయిస్ రావట్లేదు శివకుమార్ గారు. మేడం చెప్పండి డాక్టర్తో మీ సమస్య ఏంటో. కొంచెం సిగ్నల్ లేదనుకుంటా మీ ప్లేస్లో, కొంచెం సిగ్నల్ దగ్గరకు వచ్చి మాట్లాడరా? ఓకే మేడం, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, సర్జరీ కూడా చేస్తుంటారు కదా కొందరిలో. సో ఆఫ్టర్ సర్జరీ ఎలా ఉంటుంది వాళ్ళకి? సో ఆఫ్టర్ సర్జరీ యూజువల్గా వాటి కాంప్లికేషన్స్ ఏంటంటే మనకి కీలాయిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ కీలాయిడ్ తర్వాత డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్టర్ సర్జరీ. కొంతమందికి 10% ఆఫ్ పీపుల్లో మనకి చూస్తుంటాము. సో ఇది ప్రతి ఒక్కళ్ళలో రాదు కాంప్లికేషన్స్. సో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కూడా మనకి వెరికోస్ వెయిన్స్ అనేది చూస్తాము. సో వై ఆఫ్టర్ సర్జరీ కూడా మనకి వెరికోస్ వెయిన్స్ అనేది ఉంటుంది అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. సేమ్ లైఫ్ స్టైల్ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఫాలో అవ్వటం వల్ల మనకి సేమ్ ఎఫెక్ట్ మళ్ళీ ఆఫ్టర్ సర్జరీ కూడా ఉంటుంది అండ్ ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ సర్జరీ చేస్తే ఇంకా వీకెన్ అవుతాయి వాల్స్. సో అలాంటి స్టేజెస్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే కాంప్లికేషన్ ఉంటుంది. యూజువల్గా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఏంటంటే క్లాట్ ఫార్మేషన్ డీపర్ వెయిన్స్లో ఫామ్ అవుతుంది. దీనివల్ల మనకి ఆ క్లాట్ అనేది పైకి ఒకవేళ వచ్చినట్లయితే డిఫరెంట్ ఇందాక హార్ట్ అటాక్ రావటం కానీ అలాంటివి జరుగుతాయి. సో అలా మనకి ఆఫ్టర్ సర్జరీ కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్గా రాకుండా ఉండదు అని చెప్పలేము. సో ఫ్యూ కేసెస్ వచ్చాయి అండ్ ఫ్యూ కేసెస్ రాలేదు. ఎవ్రీ వన్ డోంట్ హ్యావ్ ద సేమ్ థింగ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓకే మేడం, కాలర్ ఉన్నారు శివకుమార్ గారు. హలో అండి. ఓకే, మళ్ళీ కాల్ కట్ అయిపోయినట్టుంది మేడం. సో లాస్ట్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెరికోస్ వెయిన్స్ రాకుండా ఉండాలంటే? ఒకవేళ వచ్చినా కానీ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ సివియర్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్ కానీ డైట్ కానీ ఎలా మెయింటైన్ చేయాలి? సో మెయిన్గా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటం అనేది నేను చెప్తాను. యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా సిట్టింగ్ కానీ ఎక్కువగా స్టాండింగ్ కానీ అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా మీరు వర్కౌట్స్ చేయటం ఎవ్రీడే, ఎక్కువగా కూర్చోకుండా మనము ఎవ్రీ 1 hourకి 10 minutes అన్న వాక్ చేయటము, లేదంటే ఎక్కువగా నుంచోకుండా అట్లీస్ట్ 10 minutes కూర్చోవడము, ఇట్లాంటి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మీ వెయిట్ అనేది రెగ్యులర్ 1 monthకి ఒకసారి కానీ 3 monthsకి ఒకసారి కానీ చెక్ చేయించుకున్నట్లయితే
మీ బిఎంఐలో మీ వెయిట్ ఉంది అండ్ ఆల్సో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉన్నాయి అని అంటే అదే లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకుంటూ వచ్చారనుకోండి, ఫర్దర్గా మీకు ఎటువంటి వెరికోస్ వెయిన్స్ రావటం జరగదు. అదే ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఏ గ్రేడ్లో ఉందనేది చూసుకొని దానికి ఫస్ట్ మెడిసిన్స్ అనేది తీసుకుంటూ దాంతోపాటు మీకు కొన్ని ప్రికాషనరీ మెజర్స్ చెప్తాము. అది ఏ గ్రేడ్లో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్పి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ఇది కానీ మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే తొందరగా ఈ ప్రాబ్లం అనేది నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, కాలర్ ఉన్నారు. హలో అండి, సంతోష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. నమస్తే మేడం, డాక్టర్ మేడం. నమస్తే అండి. మేడం అసలు యాక్చువల్లీ వేరికోస్ వెయిన్స్ అంటే ఇట్లా మా మిసెస్ మోకాలు బ్యాక్ సైడ్ అట్లా నరాలు బయటకు వస్తున్నాయి. ఓకే. రెడ్ అంటే గ్రీన్ కలర్ చూపిస్తున్నాయి. అంటే ఇట్లా దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో ఏజ్ ఎంత అండి? మీ వైఫ్ ఏజ్ ఎంత? 34. 34 years. పెయిన్ ఏమన్నా చెప్తున్నారా? చెప్పండి మేడం. సారీ, ఏమంటారు మేడం? నొప్పి ఉంది అని ఏమన్నా చెప్తున్నారా? నొప్పి ఏం లేదండి మేడం. సో మీకు సూపర్ఫిషియల్గా అయితే వెయిన్స్ కనిపిస్తున్నాయి. సో ఇది మనము వెరికోస్ వెయిన్స్ అని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒకసారి నేను చెయ్యాలి. సో మీరు ఒకసారి బ్రాంచ్కి వచ్చినట్లయితే లేదంటే పైన ఉన్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి బ్రాంచ్ దగ్గర కన్సల్ట్ అయినట్లయితే ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఆర్ అదర్వైజ్ మనము ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించవచ్చు. కలర్ డాప్లర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది చేయించి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయించుకొని ఉన్నట్లయితే బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.